తీసుకోవటం గతంలో కూడా సస్పెండ్ చేశారు ఆయన్ని. ఇప్పుడు కూడా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారు అంటున్నారు తప్ప, నిజంగా ఆయన చెప్పే విషయాల్లో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా? నిజంగానే పై నాయకులు ఏమైనా కుమ్మక్కయ్యారా ఇతర పార్టీలతో? ఇవన్నీ కూడా ఎందుకు పార్టీ ఆలోచించట్లేదు? అట్లేం లేదు. ఆలోచిస్తుంది పార్టీ పూర్తి స్థాయిలో అదేం లేదు. ఎందుకంటే మా పార్టీకి సంబంధించినటువంటి విషయాల్లో ప్రతి 3 నెలలకు, 6 నెలలకు ఒకసారి వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి అందరు ఇన్ఛార్జీలు, ప్రముఖులు పార్టీ అంతర్గతంగా విషయాల మీద పూర్తి స్థాయిలో విచారిస్తుంటారు. ఎక్కడ జరిగింది, ఏం జరిగింది ఇస్తూ ఉంటారు. అంటే అనేకమైనటువంటి కమిటీలు ఉంటాయి మా కమిటీలు. ఆ కమిటీలు అన్నింటి మీద దానికి స్థాయి సంబంధించినట్టు వేరే వేరే ప్రాంతాల నుంచి ఉన్నటువంటి ప్రముఖులు వచ్చేస్తారు. దాంట్లో వాళ్ళు ప్రతినిధులు ఉంటారు, వాళ్ళు విచారిస్తుంటారు. ఎక్కడ కూడా లేదు. అంటే రాజాసింగ్ గారు విషయం మొదటి నుంచి కూడా ఆయన ఇయ్యాల కాదు, మీరు మొదటి నుంచి కూడా ఆయన కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం, ఆ ముక్కుసూటిగా మాట్లాడడం, కొన్ని విషయాలు లేనప్పుడు మాట్లాడడము. ఇక్కడ ఏది ఏమైనా ఒకటి మాత్రం పార్టీ మాట్లాడినా పార్టీని ఉద్దేశించి ఎప్పుడు మాట్లాడలేదు, పార్టీ మీద ఎప్పుడు విమర్శలు చేయలేదు. మీరు అన్నట్టు నాయకుల మీదే విమర్శలు చేశారు. ఆయన ఆవేదనలో కూడా అర్థం ఉంది కదా. ఈవెన్ మొత్తం హైదరాబాద్లోనే ఏకైక ఎమ్మెల్యే, ఇప్పుడే కదా మీకు అసలు ఏ స్థానాలు లేనప్పుడు కూడా ఉన్న ఏకైక ఎమ్మెల్యే కూడా ఆయనే. అలాంటి ఆయన ఆవేదనని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? అంటే గోషమాలకు సంబంధించిన అధ్యక్షుని కూడా కనీసం నన్ను సంప్రదించకుండా చేశారు. ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆలోచించాలి కదా పార్టీ. అయితే ఇక్కడ వారు మాట్లాడే విషయాల్లో కొన్నిటి పరిగణకు తీసుకున్నటువంటి అవసరం ఉంది. పార్టీ కొంత పరిగణకు తీసుకుంది. కొన్నిసార్లు ఆ నష్ట నివారణ చర్యలను కూడా మేము ఇది చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. జిల్లా అధ్యక్షుడు నిర్ణయించాల్సినటువంటి అవసరం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే కోర్ కమిటీ ఉన్నారో, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి నిర్ణయం. అయితే ఆయన ఏమంటుండే, ఆ నిర్ణయం నాకు తెలియదు, నా అనుకూలమైనటువంటి వ్యక్తికి రాలేదనేటువంటి అభిప్రాయమే మొన్న ఆయన వ్యక్తపరిచాడు. ఈడ మొత్తం ఓవరాల్గా మనం చూసినా, ఏ పార్టీలు చూసుకున్నా, కాంగ్రెస్ చూసుకున్నా, బీజేపీలు చూసుకున్నా, లేదా ఇంకో దాంట్లో చూసుకుంటే ఒకటి ఎవరు మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా అంటే వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే తప్ప సంక్షేమం కానీ, ప్రజల కోసం కానీ, లేదా పార్టీ ఎదుగుదల కోసం కానీ, పార్టీకి సంబంధించిన అంశాలు మాట్లాడే దిశలో చాలా అరుదుగా ఎవరో ఒకరిద్దరు తప్ప ఇంకోటి ఎక్కడ కూడా లేదు. ఆ విషయంగా చూసుకుంటే కళ్ళల్లో నీళ్ళు తీసుకున్నారు. ఆల్రెడీ సీనియర్స్ ఉన్న అటువంటి వాళ్ళు ఏడ్చిర్రు. జీవన్ రెడ్డి అయితే ఏడ్చిండు ఆయన. అరే నువ్వు వద్దంటే వేరే ఆయన తీసుకొని వచ్చినావు, మరి నా పరిస్థితి ఏడాడా, కళ్ళలో నీళ్ళు తెడిచి నేను ఉన్న నా పార్టీలో నాకే తెలియదు, నా పార్టీ నాకు అన్యాయం చేస్తుంది, ఆ నా మనుషులనే మీదనే చంపుతున్నాడు, ఆ ఇంకో మంత్రి వస్తే నాయన పోరా నాయన నీ పని నువ్వు చేసుకో, నీకు నాకేం సంబంధము అనేటువంటి విషయం. జగ్గారెడ్డి అసొంటి వాళ్ళు అనేక మంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చూసుకున్నా కానీ రాజయ్య గారు అసొంటి వాళ్ళు, కడియం శ్రీహరి, వీళ్ళందరూ కూడా. అయితే ఇక్కడ పార్టీల వారిగా చూసుకోవడం పక్కన పెడితే, ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడితే అన్న కూడా మాట్లాడితే చెప్పినాం, కాంగ్రెస్లో వీళ్ళని తీసుకోలే, తీన్మార్ మల్లన్ వీళ్ళని సస్పెండ్ చేసినాం అంటే ఎవరైతే ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు ఎవరైతే కొత్తగా వస్తూ ఉన్నారో, లేదా పార్టీకి పెద్ద స్థాయిలో డ్యామేజ్ జరగదు అనేటువంటి భావం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా సస్పెండ్ చేసేస్తున్నారు. నిజంగా డ్యామేజ్ జరుగుతున్నటువంటి వ్యక్తుల గురించి ఎక్కడ ప్రస్తావించరు, ఎక్కడ మాట్లాడరు. కనీసం నోటీస్ అనేటువంటి పరిస్థితి కూడా కాంగ్రెస్ ఇప్పటివరకు వినలే. అది ఏదో జరిగింది అంటే అది నాకు తెలిసి తీన్మార్ మల్ల అనేది అది హిస్టరీ అనుకుంటా, ఎవరిని సస్పెండ్ చేసినట్లేదు, మొత్తం తీసిన ఆ తీన్మార్ మల్ల అనేది అది హిస్టరీ. అట్లనే ఇక్కడ జరుగుతున్న విషయం పూర్తిగా చూసుకుంటే పార్టీల వారికి పక్కన పెడితే ఎవరు నాయకులైనా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడలు ఇవన్నీ. అంటే వాళ్ళకి మంత్రి పదవిలే అనుకుందాం, పార్టీలో వాళ్ళకు సరైనటువంటి ప్రాధాన్యత లేకపోవడం అనుకుందాం, లేదా ఇంకో కొంచెం మిత్రులు చెప్పినట్టు ఒక మాట చెప్పారు వాళ్ళు. బీజేపీలో ఆయన మొదటి నుంచి నుండి ఆయన ఎక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకు అవకాశం, ఎక్కడ ఆయన పేరు కూడా ప్రస్తావించలేదు రాజాసింగ్ గారు. ఉండొచ్చు ఇప్పుడు ఆయనకు కూడా మరే కనీసం నా పేరన్నా ప్రస్తావన లేదు. అలాంటి దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. వారి అభిప్రాయం మీద ఖచ్చితంగా మాట్లాడవచ్చు. అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి, అన్నీ చేస్తుంటుంది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అని అంటే, వీళ్ళు ఎవ్వరు చేసినా, ఇంతమంది మాట్లాడినా, ఇంతమంది చేసినా వీళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలకే తప్ప పార్టీ గురించి కానీ, సంక్షేమం గురించి కానీ, ప్రజల గురించి మేము మా పార్టీని ధిక్కరించిన దాఖలాలు ఒక్కరివి లేవు. ఎవరిని చూసినా మీరు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప ఏం లేదు. ఇక్కడ ప్రజాస్వామ్యం మా కాంగ్రెస్లో ఎక్కువ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, ఎక్కువ ఉన్నది కదా. అందులో పంచాయతీలు కూడా ఎక్కువనే ఉన్నాయి కదా, లొల్లి పెట్టేటోళ్ళు కూడా ఎక్కువనే ఉన్నారు కదా. పదుల సంఖ్యలు ఉన్నారు. చెప్పుకుంటూ పోతే జీవన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, మధు యాష్కి, ఇట్లా చెప్పుకుంటూ పోతే పెద్దగా విహెచ్. ఆయన అయితే ఎప్పుడైనా కాదు, ఆయన ఆల్ టైమ్ బ్రాండ్ ఆయనది. ఏదో ఆయనకు అర్థం కాలేదనుకో పురభయ అనేస్తాడు. ఆయనని వ్యతిరేకించిన దాఖలాలు కూడా లేవు. పార్టీ కూడా మళ్ళీ ఆయనని ఎందుకు అనుకుంటుందో ఏమో తెలియదు, మళ్ళీ ఆయన్ని ఇంకో కేపాల్ అనుకుంటుందా ఏమనుకుంటుందో తెలియదు. ఆయన మీద ఏం మాట్లాడరు. ఆయన మాట్లాడిన 2 రోజులు అది వైరల్ అయితే దాని తర్వాత ఏం లేదు. వీళ్ళ పార్టీలకు ఏడు వరకు అయిందంటే ప్రపంచ దేశాలు దాటిపోయినాయి. కాంగ్రెస్ అయితే మొన్న మంత్రి పదవి కోసము వేరే కమలా హారిస్ నుంచే, ఆమె ఎవరో కమలా హారిస్ నుంచే రికమెండేషన్ అంట. అరే ఏందది, బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కమలా హారిస్ నుంచే రికమెండేషన్ అంట రాహుల్ గాంధీకి. నేను ఒక మెయిన్ న్యూస్ ఛానల్లో విన్నాను, కావాలంటే మీకు ఆ క్లిప్పింగ్ కూడా పంపిస్తా. కమలా హారిస్ నుంచే రికమెండేషన్ రాహుల్ గాంధీకి.
అంటే ఎక్కడ వచ్చింది, ఎక్కడ ఉంది? మనం రోజు లైవ్ లో ఉన్నాం కదా. నేను మీకు అది పెడతా, క్లిప్పింగ్ కావాలంటే పెడతా, లేకపోతే నేను నా కమల్ హారిస్ నాకేమో చుట్టమా? చూసారా మీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వచ్చిందా మెయిన్ ఛానల్? లేదు మెయిన్ ఛానల్ వచ్చింది, మెయిన్ ఛానల్లోనే వచ్చినటువంటి న్యూస్. అదే వాట్సాప్ యూనివర్సిటీ మేము కూడా యాక్సెప్ట్ చేయము. సింధు యుద్ధాన్ని ఆపమని డొనాల్డ్ ట్రంప్ చెప్పిండు. అదైతే మనందరికీ తెలుసు. అదైతే అందరికీ తెలుసు. మరి ఇగో ఈరోజు అన్న ఇప్పుడు నేను సృష్టించుకొని చెప్పిన అంశం కాదే, నేను సృష్టించుకొని చెప్పిన అంశం కాదు. పోనీ ఏదో వాట్సాప్లో వచ్చింది అనే అంశం ప్రధాన పత్రికల్లో వచ్చింది. మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఇచ్చేయండి. అదే దాని మీద పెద్ద స్థాయి నాయకుడు ఏదో రంగారెడ్డి జిల్లా అన్నారు, మళ్ళీ ఆ జిల్లా నాయకుడు ఎవరో ఏం సంగతి అంటే వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అంటే వీళ్ళు అసలు రంగారెడ్డి జిల్లా నాయకుడి స్థాయి పెరిగిందా కమలా హారిస్ గారి స్థాయి తగ్గిందా నాకు అర్థం కాలేదు. అంటే వీళ్ళ పార్టీ స్థాయి 7 వరకు వెళ్ళిపోతుంది మనం ఆలోచించవచ్చు. వీళ్ళందరూ కూడా ఎవరైనా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప ఎక్కడో పార్టీ కానీ సంక్షేమం కానీ ప్రజల కోసం మేము ఇది కావాలని కొట్లాడుతున్నట్టు దాఖలు లేవు. ఒకవేళ అట్లా చేయాలి అని అనుకుంటే ఏమో ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇలా కొంతమంది ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న వాళ్ళు ఎక్కడ బయట కూడా కనబడరు, ఎక్కడ కూడా మాట్లాడరు. ఏ పార్టీలు ఉన్నాను వాళ్ళ నియోజకవర్గము వాళ్ళ ప్రాంతం అభివృద్ధి కోసం అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలతో కలిసి పనిచేసినటువంటి దాఖలు బొచ్చడు ఉన్నాయి. తీరా అదే అవసరం కదా. ఎన్నో సందర్భాలు మాట్లాడడం రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, ప్రధానమంత్రిని వాళ్ళు కలుస్తున్నాం ఇన్ని కలుస్తున్నాం అంటే అరే నా రాష్ట్రం కోసం నేను కలుస్తున్నా, నేను ఏ పార్టీ అయితే ఏం సంబంధం అంటే ఇలా ప్రజాస్వామ్యంగా ప్రజల కోసము మాట్లాడేటువంటి నాయకులకు పదవులతో పని లేదు, వాళ్ళ పార్టీలో పని లేదు. వాళ్ళకి సరైనటువంటి ప్రాధాన్యత లేనప్పుడు తిరుగుబాటు, ఈ ధిక్కర స్వరాలు, లేదా పార్టీ మీద వ్యతిరేకత, పార్టీ నాయకుల మీద వ్యతిరేకత, వ్యక్తుల మీద వ్యతిరేకత, అనేకమైన అంశాల మీద వ్యతిరేకత, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాతావరణం లేనప్పుడు వ్యతిరేకమైనటువంటి భావజాలం చూపిస్తూ ఉన్నారు. అయితే మా పార్టీలో లేకుండా ఒక్కరు రాజాసింగ్ గారు తప్ప ఇంకెవరు ఇప్పటివరకు పెద్దగా మాట్లాడినట్టు ఏం లేదు. సరే దాన్ని కూడా మా పార్టీ దాన్ని సీరియస్గా ఉంది, ఎట్లా చేయాలి ఏం చేయాలని చూస్తుంది. ఖచ్చితంగా ఆయన మన నోటీస్ ఇచ్చినా సరే సస్పెండ్ చేసిన జాతకాలు ఆయన పెట్టు, అట్లా కూడా మార్పు వస్తుంది, మేము స్వాగతిస్తున్నాం. ఒక పార్టీ నాయకుడిగా ఒక పార్టీ కార్యకర్తగా ఒకవేళ నిజంగా ఆ స్థాయిలో ఉందనుకో మా నాయకత్వం అధిష్టానం అయితే ఆలోచిస్తుంది దాని మీద. నువ్వేం మాట్లాడుతున్నావు ఏం సంగతి పక్కన పెడితే అధిష్టానం కూడా పూర్తి స్థాయి ఆలోచన వస్తుంది, దాంట్లో కూడా మార్పు స్వాగతిస్తుంది, దాంట్లో ఏమాత్రం ఇదేం లేదు. ఒకటే ఏది జరిగినా ప్రజా సంక్షేమ ప్రజల కోసం జరిగేటువంటి నాయకులు ప్రజల కోసం మాట్లాడే నాయకులకు విలువలు ఉంటుంది తప్ప వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాట్లాడేటువంటి నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో ఆ విలువ ఉండదు. అది తాత్కాలికమే తప్ప చిరస్థాయిగా నిలబడదు. అందరి జాతకాలు బయట పెడతా అని వచ్చిన తర్వాత అవి నోటీసులు వెళ్తాయా బుజ్జగింపులు వెళ్తాయా? ఇక అది ఆయన దగ్గర ఏం జాతకాలు ఉన్నాయి ఆయనకే తెలియాలి. నేను చెప్తా ఉన్నా ఏం స్థాయి జాతకాలు ఉన్నాయి ఆయనకే తెలియాలి. ఒకవేళ నిజంగా జాతకాలు బాగు పెడితే అనుకో మా పార్టీకి కూడా మేము మంచి రోజులు ఇంకెక్కువ వచ్చినాయి అనుకుంటాం. కొత్త తరం నాయకులు మేము చాలామంది రెడీ ఉన్నాం. సరే అది ఏమైందో ఏం సంగతో మాకు కూడా తెలియదు, కొంతనే తిరుగుతూ ఉంటుంది. అది అయితే బాధాకరమైన విషయం. మేము కూడా చాలా సందర్భాల్లో బాధపడుతూ ఉంటాం. ఎందుకు అని అంటే పార్టీలో అంతర్గత నాయకత్వం కొన్ని స్థాయిలో పూర్తి స్థాయి అవకాశాలు ఇవ్వక పూర్తి స్థాయి చేయలేక ఇప్పుడు అని మాట్లాడిండు. ఇది బీఆర్ఎస్ పార్టీలు ఇన్ని కమిటీలు ఉంటాయి ఇవన్నీ లేదు. మా దగ్గర కూడా మేము బాధపడుతున్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ ఎందుకు పార్టీ ఏ స్థాయిలో చేస్తుంది, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వానికి ఎక్కడ సమన్వయం పూర్తి స్థాయిగా లేదా ఈ రాష్ట్ర నాయకత్వం మేము ఎప్పుడైనా మాట్లాడాలంటే ప్రతిసారి టీవీ ఛానల్ ముందు మాకు ఇదో బాధ, మీ అధ్యక్షులు ఇంకెప్పుడు అరే కరెక్టే, ఇప్పుడు వాళ్ళు అడిగే దాంట్లో వాస్తవాలు ఉన్నాయి, కానీ మా అధిష్టాన పరిస్థితులు కూడా మేము ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. దానికి తోడు ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుంది పూర్తి స్థాయి అయితే ఎన్ని జరిగినా ఒకటి మాత్రం అధిష్టానం ఒక మాటకి కట్టుబడి ఉండేటువంటి విషయాల్లో 99% భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పూర్తిగా కట్టుబడి ఉంటారు. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ మొదటి వరుసలో ఉంది. సో అక్షయ్ గారు, ఈ ధిక్కార స్వరాలు అనేవి సరే వాళ్ళంతా అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నప్పటికీ అవి ఆ పార్టీకి కానీ ఆ నాయకులకు కానీ ఒక్కొక్క సందర్భంలో ఎక్కువగా డ్యామేజే జరుగుతుంది. కాబట్టి ఆ పార్టీలు ముందుగా నాయకులు సరే సస్పెండ్ అవుతారో మళ్ళీ తీసుకుంటారు